రోజున బాన్సువాడ మున్సిపల్ ఎలక్షన్లో సందర్భంగా రాత్రి 9 గంటలకు పోయే అవసరం ఏమొచ్చింది ఇందూరు చంద్రశేఖర్ గారికి అడుగుతున్నాను. ఒక విధంగా ఆ రోజు 5 గంటలకు ఎలక్షన్ కోడ్ పడ్డది. 5 తర్వాత నువ్వు 9 గంటలకు తాడుకోలు వెంకటరామరెడ్డి ఇంట్లోకి పోయి 12 గంటలకు బయటకు వచ్చుడేంది. నువ్వు వెళ్ళిన 15 నిమిషాలకు మళ్ళీ బీఆర్ఎస్ నాయకుడు మా పార్టీ సస్పెండ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే నువ్వు టీఆర్ఎస్ కండవ కప్పుకున్నావు. అటువంటి వ్యక్తితోని నీ ములాఖాత్ ఏంది? శేఖర్ గారు, నీకు ఇప్పటిదాకా చాలా గౌరవం ఇచ్చాం. నీకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిందంటే బాలరాజన్ దయ వల్ల, నీకు 2 సార్లు సర్పంచ్ గెలిచినావంటే బాలరాజన్ దయ వల్ల, ఇప్పుడు మొన్న ప్రజెంట్ కూడా సర్పంచ్ గెలిచినావంటే కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని విధాలుగా చేసింది. అటువంటిది నువ్వు టీఆర్ఎస్ బాలతో కుమ్మక్కవుడు ఏంది? 9 గంటలకు పోయి 12 గంటల రాత్రి బయట ఖర్చుడు ఏంది? ఇది పద్ధతి అనేది? నువ్వు ఎన్నిసార్లు అయితే అప్పటి నుంచి గత కొన్ని 6 నెలల నుంచి కూడా బాలరాజన్న భిక్ష పెడితేనే, బాలరాజన్న గారు చాలా సార్లు మీకు చెప్తేనే నువ్వు కూడా మీ ఇంటికి సంజీవ్ రెడ్డి ఇంటికి వచ్చినా గానీ సరే ఒప్పుకుంటావు. ఒక విధంగా పోచారం గారు ఫ్లెక్సీలో ఫోటో వేస్తావు, ఒక విధంగా బాలరాజన్న వేస్తావు, ఒక విధంగా ఏనుగు రవీంద్ర రెడ్డి వేస్తున్నావు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి, నీకు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తావా లేదా? మొన్నటికి మొన్న ధర్నా ఎందుకు అవసరం వచ్చింది? ధర్నా చేయడం. ఆ ధర్నాలో ఎవరు మాట్లాడారండి? పాతాబాల్ ఎవడు? సతీష్ ఎవడు? నీ మండలంతో మాట్లాడి ఏంటివి? ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు ఉన్నాయి, నువ్వు 6 మండలాలకు నాకు చైర్మన్. నువ్వు ఏ ఒక్క రోజైనా నీకు బోధనతో ఎంత సంబంధమయ్యా? బోధనలో పోయి నువ్వు క్యాన్వసింగ్ చేసినావు. ఇక్కడ బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ నీకు సంబంధం. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ ఏ కౌన్సిలర్తో నువ్వు ప్రచారం చేసినావా? నీ వెనుక ఉన్న నాయకులు పాత బాలు కానీ కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఎవరితోనైనా ఒక కౌన్సిలర్తో ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇలా గెలిపిస్తున్నాం, చేతి గుర్తు కొట్టేస్తున్నాం అని చెప్పావా? ధర్నా పెట్టినవు. కారణం ఎందుకు పెట్టావో అర్థం కాలే. సర్పంచ్ మీ భార్య పక్కన ఎవరయ్యా? టీఆర్ఎస్ వ్యక్తి బీర్కు సర్పంచ్ ధర్మతేజ నీ భార్య పక్కన ఎట్లా కూర్చుంటాడు? మీరు కుమ్మకాయపోయారా? టీఆర్ఎస్ సర్పంచ్ కు నీకేం సంబంధము? ఇది ఒక ఫోటో చూపిస్తున్నాను, ఇది చూడండి. పత్రికా విలేకరు సమాధానం చెప్తున్నాను. సర్పంచ్ గా మీ భార్య పక్కన బీర్కూర్ సర్పంచ్ కూర్చుండడం ఏంది అంటే లోపారికంగా కాంగ్రెస్ పార్టీకి భ్రష్టు పట్టిద్దామనా? ఒకటే చెప్తున్నా, శేఖర్ గారు, ఇప్పటిదాకా మీకు చాలా గౌరవం ఇచ్చినాం. ఈ మండల ప్రజలందరూ పోయి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి మేము కలిసి వినియోగించుకుంటాం. సార్, ఇతనికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినందుకు మా పొరపాటు అయింది. ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని అక్కడ డిమాండ్ చేశాను. ఒక తాడుకోల్ ఇప్పుడు నీకు బాలరాజన్న గారు పైకి వచ్చిందంటున్నారు. అక్కడికి వచ్చే అవసరం ఏమొచ్చింది మీకు? మా బోధనలో పోయి ప్రచారం చేసుకున్నారు. సరే, మేము కూడా ఎందుకు ఊరికే ఇక్కడ ప్రాబ్లం ఉంటుందని చేసుకోమన్నాం. మళ్ళా నువ్వు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వచ్చి డబ్బులు తీసుకొని వచ్చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం న్యాయం చేద్దామని, న్యాయం చేస్తూ లేదు, అన్యాయం చేయాలని. ఎవరయ్యా ఎల్మన్సీను? వాడు నీకేం సంబంధం? ఎల్మన్సీని నీకేం సంబంధం? ఎల్మన్సీను పోయిన 10 నిమిషాలకు నువ్వు పోతావు, మళ్ళా 3 గంటల చర్చ చేసుకుని మళ్ళా బయటకు వస్తారు. వీడియోతో సహా ఉన్నాయి. శేఖర్ గారు, బాగుండదు ఇటువంటి ఇంకొకసారి రిపీట్ అయితే బాగుండదు. మేము అధిష్టానం కంప్లైంట్ చేసేసి నీ సస్పెండ్ ఆర్డర్ తెచ్చిన దాకా మేము మండలి పెట్టి అందరం కంపల్సరీ సస్పెండ్ ఆర్డర్ తెచ్చినాకనే అప్పుడు మళ్ళా ఇంకో పత్రికా సమావేశం పెడతామని విధంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.